ఇది ఒరిజినలేనా సార్ ఇది సార్ చెప్పండి ఎయిర్ గన్ మనకి ఇప్పటి వరకు 14 కేసులు డిటెక్ట్ అయినాయి. దాంట్లో మోర్ దాన్ 4 crores ఎస్కేప్ ఉంది. బట్ దీనికి పొటెన్షియల్ ఇంకా చాలా ఉన్నది. దాంట్లో ఇంకా లోతుగా మనం ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాము. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నరేందర్, our very professional and hard-working officer who knows his job. He has cracked it. And ACP Venkatesham supervised the entire case and entire leadership of DCP Cybercrime Amra. And with the help of the Inspector Parmeshwar and RSI Naresh. Okay. The discipline pura in that particular one. So when I am calling the press meet here, that means something important. Important means public की immediate का monitoring परिस्थिति इनका चाला scam ఆగిపోతాయి. అలాంటి కేసు మాత్రమే ఉంటే generally we are doing this ఈ ఉన్న కేసు దానికి అర్థం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఒక సైబర్ ఫ్రాడ్ ఇది టైం అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా టైం పడుతుంది. ఇది విక్టిమ్ కి అయితే అసలు చాలా మంది విక్టిమ్ కి ఇప్పుడు మనమే ఫోన్ చేసి చెప్పి మీకు మోసం అయినా అనేది చెప్పాల్సిన పరిస్థితుల్లో షాక్ అవుతారు. సో ఫస్ట్ మేము బ్రీఫ్ గా చెప్తాను, తర్వాత డీటెయిల్ గా చెప్తాను. ఇది ఒక మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెప్యూటెడ్ మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఆ కంపెనీకి ప్రాబ్లం లేదు, కంపెనీకి దానికి ప్రమేయం లేదు. కానీ ఆ సంబంధించినటువంటి పాలసీ హోల్డర్స్ ని మోసం చేసుకొని వారి వైపు నుంచి ఫేక్ పాన్ కార్డ్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టండి డిస్ప్లేకి, తయారు చేసుకొని అదే పేరుతో ఫోటో మార్చుకొని మిగతా డీటెయిల్స్ మార్చుకొని ఇతర బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ మెచ్యూర్ అయిన పాలసీకి అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటే అయిపోతారు. మేము మరి ఒకసారి చెప్తున్నాము, పర్సన్ ఏ విక్టిమ్, నిజమైన పర్సన్ ఏ విక్టిమ్ ఉంటే తన ఒక పాలసీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో ఈ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ 76 lakhs. సో మన దగ్గరే ఉన్నటువంటి ఏదైతే ఆ సిరీస్ లో డిటెక్ట్ అయినవి ఫస్ట్ కేసులో ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, కిషోర్ గారు. ఆయన ఒక 20 సంవత్సరాల క్రితం ఒక పాలసీ తీసుకున్నారు. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత 76 lakhs తనకి కావాలి. అది బ్యాంక్ దగ్గరికి పోతే ఆల్రెడీ మీ పాలసీ తీసుకున్నారు కదా, మీ పాలసీ ఆల్రెడీ ఎన్కేజ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు షాక్ అయినారు, రిపోర్ట్ చేశారు. అప్పటి నుంచి మనం మొత్తం టీం నరేందర్, వెంకటేష్, అనురాధ, అదర్స్ దాన్ని పూర్తిగా దాంట్లో గమనిస్తే బయట పడింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ 6 persons. వారందరినీ మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దాంట్లో వారికి మోడల్స్ ఆఫ్ ఏంటి అంటే ఈ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వారికి యూజర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, యువర్ కస్టమర్ లాగిన్ ప్రొఫైల్ ఉంటుంది. కస్టమర్ కి మీకు దాంట్లో ముఖ్యమైన బ్యాంక్ నమ్మేది లేదంటే ఏదన్నా కంపెనీ నమ్మేది ఒకటి ఈమెయిల్, ఒకటి ఫోన్ నెంబర్. సో వారు తన నేను జేను కస్టమర్ అని చెప్పుకొని ఆ బ్యాంక్ కి నాకు నా పాలసీ వాపస్ ఇవ్వండి. He used to send a request. Now how he used to send a request? First he will take up one case. ఇది కొద్దిగా డీటెయిల్ గా చెప్పాల్సింది పడుతుంది. ఇక్కడ డౌట్ ఉంటే కూడా క్లియర్ చేస్తాము. సో కిషోర్ గారికి ఏమైంది అంటే 2 పాలసీ ఉండేది, ఒక చోట్లో పేరు కరెక్ట్ ఉండేది, ఇంకోటి చోట్లో ఈమెయిల్ తప్పు పడింది. దాంట్లో ఈ ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హర్ష, he is the staff of that particular company.
అతను ఒక రిలేషన్షిప్ మేనేజర్ అన్నమాట. రిలేషన్షిప్ మేనేజర్ కి హోదాలో ఏదైతే హెచ్బిసి అంటారో హై వాల్యూస్ కస్టమర్స్ కి లిస్ట్ వరకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ వాళ్ళకి చేయి టార్గెట్ చేయండి, ఇంకా పాలసీ తీసుకోరండి. సో దట్ మీన్స్ అంత డేటా తన దగ్గర యాక్సెస్ ఉంటుంది. ఆ అంత డేటా తీసుకొని అయినా అందరు కొలీగ్స్ కాబట్టి దాంట్లో అదే కంపెనీ సంబంధించినటువంటి ఇద్దరు ఎక్స్ ఎంప్లాయీ కూడా కుమ్ముగైనారు. సో వారు there is a team which calls you for customer credential. మీ ఈమెయిల్ నెంబర్ అప్డేట్ కాలేదు సార్, మీ నెంబర్ చెప్పండి, మీ ఇది చెప్పండి. ఆ క్రెడెన్షియల్ డేటా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇతను షోల్డర్ బ్రౌజింగ్ చేసుకొని లాక్కుంటాడు. అర్థమైందా? ఏ టీం బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మీ మెయిల్ ఐడి అంటే లెట్ us say నరేష్ గౌడ్ గారు ఉన్నారు, నరేష్ గౌడ్ గారికి మెయిల్ ఇది అప్డేట్ టైం అప్డేట్ అవుతుంది కదా. ఆ అప్డేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వాళ్ళు లాక్కున్నారు, హ్యాక్ చేశారు షోల్డర్ బ్రౌజింగ్ పక్కన పక్కన. దెన్ అవి చేసి ఫస్ట్ he goes into that account and changes the email ID. ఆ ఈమెయిల్ ఐడి చేసుకున్న తర్వాత ఇంకా కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది దట్ నాకు మెచ్యూర్ అయిపోయింది కదా, ఇది నా బ్యాంక్ అకౌంట్ నంబర్, దాంట్లో మీరు ట్రాన్స్ఫర్ చేయండి. వెరిఫైడ్ ఈమెయిల్ ఐడితో వచ్చినటువంటి రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ దాంట్లో ఒక రెండోది భాగం ఏంటి అంటే ఆ అకౌంట్ కూడా తన పేరుతో ఉండాలి కదా, ఆ అకౌంట్ కూడా తన పేరుతో ఉండాలి. సో దానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంటుంది కదా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ పాన్ కార్డ్ ఉంటుంది. సో హీ విల్ క్రియేట్ ఏ డూప్లికేట్ పాన్ కార్డ్, దాంట్లో పేరు సేమ్ ఉంటుంది బట్ ఫోటో తిరిగి ఉంటుంది. అర్థమైందా? సో లెట్ us say our first accused is హర్ష. సో హర్ష ఏం చేస్తారంటే అంత ముందు చెప్పినట్టు నరేష్ గౌడ్కి ఫస్ట్ క్రెడెన్షియల్ చేంజ్ చేస్తారు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేస్తారు, అక్కడ నుంచి రిక్వెస్ట్ పంపిస్తారు. మరి ఒక థర్డ్ టైం దగ్గరికి వెళ్ళేసి ఫోటో హర్షకి, పేరు నరేష్ గౌడ్, పాన్ నెంబర్ కూడా నరేష్ గౌడ్ పెట్టుకొని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఏం చూస్తారు, రెండు ఫిల్టర్ పడతాయి. మీ పేరేంటి, పాన్ నెంబర్ ఏంటి, టక్కని అకౌంట్ ఓపెన్ చేస్తారు. మొత్తం అది ఆ ఈమెయిల్ పంపించి కంప్లీట్ మనీ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫస్ట్ కేస్ ఇట్ సెల్ఫ్ 76 lakhs. టోటల్ ఇదివరకు వెలుగులో వచ్చినటువంటి ఇంచుమించుగా 4 కోట్లు ఉన్నది. ఇంకా దాంట్లో పెంచే అవకాశం ఉంది. బట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బికాజ్ జనరల్ గా పాలసీ కూడా ఎవరు కూడా 5 లక్షలు 10 లక్షలు తీసుకోరు. In one case I think it is more than a crore also. Yes, 1 crore 40 lakhs. So highest single customer ki ayana cheat chesina 1 crore 40 lakhs కొట్టిపోయారు. ఇప్పుడు దాంట్లో తను ఏం చేస్తారంటే కావాలని 3 రకమైన కస్టమర్స్ ని సెలెక్ట్ చేస్తారు తన టార్గెట్ గా. నంబర్ 1 ఎన్ఆర్ఐస్, ఎక్కువ మంది పదే రారు, వాళ్ళకి ఫోన్ నంబర్ కూడా లోపల ఉండకపోవచ్చు. నంబర్ 2 కొద్దిగా ముసలివారైనా వృద్ధులు అయినా అలాంటి. అండ్ నంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దోస్ హూ ఆర్ నాట్ వెరీ అలర్ట్ అబౌట్ దేర్ అకౌంట్. పాలసీ మీరు కూడా అర్థం చేసుకోండి, పాలసీ మనం తీసుకుంటాము, దాని తర్వాత దాని సంగతి మర్చిపోతాం. సమ్ టైమ్స్ మీకు ఆ మెచ్యూరిటీ డేట్ కూడా తెలియదు. ఆ డేట్ దట్ ఈస్ వై యు మస్ట్ బి అవేర్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీకు ఒక బిల్ జనరేట్ అవుతుంది. మీరు 1 month లో క్లెయిమ్ కాకపోతే మీకు మెయిల్ జనరేట్ అవుతుంది. దట్ వాట్ యు వాంట్ టు డూ విత్ యువర్ మనీ ఆర్ SMS వస్తుంది. దెన్ some of the company what they do automatically దాన్ని FD లో కన్వర్ట్ చేసుకుంటారు. సో థర్డ్ అండ్ ఇంపార్టెంట్, we have forgotten about their policy తీసుకున్నారు, మర్చిపోయినారు.
And the last category is very, very important, that ఎవరు regular, and fourth, another category, where the policy holder died, policy holder की దురదృష్టకరమైనదో और नेचुरल डेथ అయింది, నామినీకి ఆ విషయం పాలసీ ఉన్న విషయమే తెలియదు. మీకు అర్థమవుతుందా సార్? సో హీ విల్ డెలిబరేట్లీ బాగా హుషారుతో ఇలాంటివి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి స్లోగా క్రెడెన్షియల్స్ చేంజ్ చేస్తారు. ఇంకొకటి దాంట్లో లోపం ఏంటి అంటే, చాలా మంది మనము ఆ నంబర్ ఇవ్వము. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు టక్ ఏదో ఒకటి ఈమెయిల్ రాసేస్తాము, లేదంటే నంబర్ ఇస్తే ఈమెయిల్ ఇవ్వము, ఈమెయిల్ ఇస్తే నంబర్ ఇవ్వము. సో దీంట్లో కూడా చాలా మటుకు ఈ రెండు క్రెడెన్షియల్స్ ఫస్ట్ లో లేని వారికి ఎక్కువ మోసమయ్యే అవకాశం ఉంటాయి. హౌ ఐ విల్ టేక్ యూ, because bank is concerned, suppose you opened the bank account, మీ bank account open అయింది, తర్వాత మీరు ఓన్లీ ఈమెయిల్ పెట్టారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ ఈమెయిల్ ఐడి నుంచి మెసేజ్ పంపించి ఐ వాంట్ టు అప్డేట్ మై నంబర్ అని అంటారు. ఏదో థర్డ్ నంబర్ తీసుకొని దాన్ని పెట్టేస్తారు. ఫర్ సమ్ టైమ్ దెన్ హీ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ దట్ నంబర్, ఐఎమ్ కాలింగ్, సో ఆ నంబర్ కనిపిస్తుంది కదా అక్కడ, నా ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలి. అదే పేరుతో కొద్దిగా సమానంగా ఉండేది తన ఈమెయిల్ ఐడి పెట్టుకుంటారు. సో స్లోలీ మెయిల్ ఐడి తన దగ్గర వచ్చింది, తన చేతిలో వచ్చింది, అండ్ నంబర్ తనలో ఉన్నది, దాని నంబర్ని పక్కన పెట్టేస్తారు. సో వెన్ ఎవర్ ద పాలసీ గెట్స్ మెచ్యూర్డ్, కంపెనీ ట్రైస్ టు రీచ్ యూ, కంపెనీ మీతో కాంటాక్ట్ చేయడానికి రెండే ఆధారం. ఒక నంబర్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కంపెనీ థింగ్స్ దట్ యూ మైట్ బి, దెన్ మీరు పంపిస్తారు, మీరు అవును నాకు మెచ్యూర్ అయింది, ఇది నా బ్యాంక్ అకౌంట్, దాంట్లో మీరు పంపిస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫేక్ PAN ID, driving license these people have created by using this software. And దాంట్లో Sai Harsha, he is the main mastermind and kingpin and insider, is still working in that particular. సార్, ఇన్సూరెన్స్ కంపెనీ పైన నమ్మకంతో పాలసీదారులు పాలసీని తీసుకుని ఇలాంటి లూప్ హోల్స్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాయి సార్ కంపెనీలు? అంటే ఇప్పుడు దాని మీద నేనేం కమెంట్ చేయట్లేదు. కొన్ని వారికి ప్రొసీజర్స్ ఉంటాయి, అది ఉంటాయి, కానీ ముందే చెప్పాను వారికి, కానీ మనకు అన్న లూప్ హోల్స్తో ఇది బయటికి పడింది కాబట్టి, మన టీం డిస్కవర్ అయింది కాబట్టి, దాంట్లో చాలా వర్క్ చేసి టైం టు టైం మనందరూ సూపర్వైజ్ చేసాం కాబట్టి, వారికి ఇంకా ఇలాంటివి జరగకుండా ఎలా మీరు చూసుకోవాలనేది కొన్ని సలహా ఇవ్వబోతున్నాం. ఓకే సార్, ఎక్స్ ఎంప్లాయీస్ కింద ఎంప్లాయీస్కి ఇన్ని లూప్ హోల్స్ తెలిసి ఉంటే వాళ్ళు పై ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు సార్? వాళ్ళ నాలెడ్జ్లో ఉందా సార్ ఇది? మనం వారికి సజెషన్ ఇస్తాం, కొద్దిగా విజిల్ నేచురల్గా వాళ్ళకి ఇంటర్నల్ విజిల్ రెండు దాంట్లో ముఖ్యంగా ఉన్నాయి. అంతకుముందు ఫేక్ క్రెడిట్ దాంట్లో కూడా చెప్పాను, వన్ ఆఫ్ ద ఎంప్లాయీ కుమ్ముకాయ అవ్వకపోతే ఇలాంటి ఫ్రాడ్ జరగవు, నంబర్ 1. నంబర్ 2, మీ సిస్టంలో కొన్ని లూప్ హోల్స్ లేకపోతే ఇలాంటి ఫ్రాడ్ జరగడం కష్టం. సో మీరు గట్టిగా ప్రాపర్గా వెరిఫై చేస్తే, ఇప్పుడు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మీకు ఒక సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆ టైంకి పక్కగా మీరు పర్సనల్గా రండి, లేదంటే నంబర్ ఉంది కదా వీడియో కాల్ చేయండి, లేదంటే ఈమెయిల్ ఉంది కదా స్కైప్ చేయండి. ఇఫ్ ద పర్సన్ డెలివరింగ్ దట్ మనీ that takes this simple step, this fraud cannot be done. కానీ ఐదుగురిని ఎక్కడ చెట్టు కట్టారు సార్? ఈ A1 మిగిలిన ఐదుగురిని వీళ్ళంతా ఎక్కడ ఒక చోట మొబిలైజ్ అయ్యారు? మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, అర్థమైంది కదా, మీరు రావాలంటే మేము రాలేకపోతున్నాము, సరెండర్ లింక్ పంపించారు, ఓకే. ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఇస్, ఇప్పుడు ఈ మధ్య చూసుకోండి, కొన్ని బ్యాంక్స్ ఓపెన్ అకౌంట్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మీ ఇల్లులోనే ఫోటో దిగుతారు, బికాస్ దట్ మీన్స్
ఇది టెక్నాలజీ సమయంలో ఇది టెక్నాలజీకి దుర్వినియోగం కూడా జరుగుతున్నది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే యువర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మాత్రమే కరెక్ట్, దాని మీద పూర్తిగా ఆధారపడకుండా మీరు ఇంట్లో ఉన్న సమయంలో పర్టికులర్లీ ఐ హావ్ టేకెన్ ద పాలసీ దట్ మేనేజర్ కేమ్ అండ్ టుక్ మై ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. సో ఇది అదే విధంగా చెప్తున్నాము, మీరు ఎన్కరేజ్ చేయబోతున్నాం, ఇది కరెక్ట్. అంతా సపోజ్ జరిగింది, లాస్ట్ లో మీది పాలసీ కదా, మేము దూరంగా ఉన్నాం చెప్తే ఓకే, ఒక స్కైప్ చేయండి, ఒక వీడియో కాల్ చేయండి, 2-3 క్వశ్చన్ అడిగిన తర్వాత ఇది 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 మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సార్, ఇది చేస్తారంటే అంత క్లియర్ అయిపోతుంది కదా. కానీ డెలివరీ చేసేది వాళ్ళు కూడా చూసుకోవాలి కదా సార్, అమౌంట్ వెళ్తుంది అంటే జెన్యున్గా వెళ్తుందా లేదు. అమౌంట్ ఫిజికల్ గా డెలివర్ చేయరు, వాళ్ళకి దీంట్లో ఉన్న లోపాలు అవే. ఆన్లైన్ లో ఈమెయిల్ లో ఇన్స్ట్రక్షన్ వచ్చింది, నా పాలసీ నేను సరెండర్ చేయబోతున్నాము, ఈ దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ మా ఫలానా బ్యాంక్ కి మీరు డైవర్ట్ చేయండి. ఆ బ్యాంక్ లో ఆల్రెడీ అదే పేరుతో బట్ వేరే ఫోటోగ్రాఫ్స్ ఆయన అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు. సి ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, లెట్ మీ టెల్ యూ, ఇది ఫస్ట్ టైం ఇట్లా ఫ్రాడ్ బయటికి పడుతుంది. సో అందు గురించి మన టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు, అండ్ దీని మీద ఆధారపడి మనం కొంత ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ఈ బ్యాంక్స్ కి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వచ్చు. Please like, share and subscribe.